నా అభిమాన ఆత్మ सहस्रपादो सपोमें विश्वतो भुजा अत्यविष्टदशाङ्गुलं కాదన్నా కాదన్నా तदोदन्माणि धारयन्नो विष्णोः कन्माणि विस्मृतो विष्णोर्यं परमं पदम् विष्णु रीडिंग रूम ఏర్పాటు చేసుకున్నాక శ్రీ సన్నపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ స్థలాన్ని మనకి 1954లో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడినప్పుడు అందులో ఇది ద్వితీయ శ్రేణి శాఖ గ్రంథాలయంగా మొదటిగా ఇక్కడ మన గ్రంథాలయం ఏర్పడి కిరణ్ మాధవి గోధుమస్కి రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఈ కాలంలో పెంచి పెద్ద చేసిన పిల్లలే తల్లిదండ్రులను ఇళ్లలో ఉంచి బయటకు నెట్టేస్తూ ఉన్నారు. ఆ సోషల్ మీడియాలో అవి చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి. ఒక బిడ్డ కాలుతో తంతాడు తల్లిని, ఒక బిడ్డ తండ్రిని ఈడ్చుకుని బయటకు పోయి తోసేస్తాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులని బాగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు పోయినాయేమో అని అనిపిస్తుంది. అవి చూస్తే చాలా దారుణమైనటువంటివి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, పత్రికల్లో వస్తూ ఉన్నాయి. చంపేస్తా మరో పునర్జన్మ ఆ మహిళకి, ఆ తల్లికి బిడ్డను కన్న తర్వాత. అటువంటి తల్లిదండ్రులను చాలా దారుణంగా చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఇటువంటి సమయాలలో రాధన్న లాంటి వ్యక్తులు ముందుకొచ్చి తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం అనేది అభినందించదగ్గ విషయం. అందరూ కూడా రాధన్న లాంటి వ్యక్తులను చూసి ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను గౌరవించి, మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను గౌరవించి ఇటువంటి కార్యక్రమాలు చేపడితే చాలా మంచిది. చాలా దగ్గర చూస్తూ ఉన్నాం ఏ విధంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద చదువులు చదివిపించి, కష్టపడి అప్పులు చేసి బిడ్డల్ని చదివిపించి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు బిడ్డలు ఈ కాలంలో. బాయ్సే కాదు, మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా నేర్చుకొని ఉన్నారు, కూతుర్లు కూడా నేర్చుకొని ఉన్నారు. 2-3 రోజుల క్రితం నాకు ఒక ఇష్యూ వచ్చింది. సిఐ గారికి చెప్పండి, మా బిడ్డ నన్ను చూడడం లేదు, తరివేసింది, ఇంట్లో ఉంచాను. ఇటువంటి చాలా చూస్తూ ఉన్నాం. ఇది పద్ధతి కాదు. బిడ్డలని బాగా చదివించి అప్పులు చేసి కష్టపడి పైకి తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో నేర్చుకోవాలి. మా రాధన్నను ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడూ చెప్తుంటాడు నాతో, ఏదో ఒకటి తల్లిదండ్రుల పేరుతో నేను పెట్టాలా ప్రసన్న అని నెరవేర్చాడు. ఈరోజు కోవూరులోనే హై స్కూల్కి తల్లిగారి పేరు పెట్టాడు. అదేవిధంగా ఇక్కడ గ్రంథాలయానికి పేరు పెట్టడం జరిగింది.
రాధన్నని మల్లికార్జున అన్నని ఇద్దరిని కూడా అభినందిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. మన రాధాకృష్ణన్న వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ లైబ్రరీకి 5 lakhs డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మొత్తం పెట్టి లైబ్రరీని నిర్మించడం జరిగింది. పచ్చిపాల శంకర్ రెడ్డి గారి పేరు మీద ఈ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. అయితే అన్న చాలా కష్టపడ్డారు. మా గ్రంథాలయానికి శాశ్వతంగా కూడా చిన్న మినీ ఫంక్షన్ హాల్ లాగా కూడా రెడీ చేశారు. దీనివల్ల నిరంతరం కూడా ఎప్పుడు ఆ వచ్చే ఇన్కమ్ గ్రంథాలయ సంస్థ ఇంకా పటిష్టంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో అన్ని లైబ్రరీస్ కంటే కూడా ఉత్తమ లైబ్రరీగా తీర్చిదిద్దినందుకు అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నిజంగానే ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది. అది మన ప్రసన్న అన్న చేతుల మీదుగా ఓపెన్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది. మా గ్రంథాలయాలు మొత్తం జిల్లాలో 60 ఉన్నాయి. ఈ 60 గ్రంథాలయాలు కూడా ఒక 30 వరకు చాలా పడిపోయే స్థితిలో ఉన్నాయి. వాటన్నిటి కూడా రెనోవేషన్కి అడిగాము. నా టర్మ్లో ఒక 5 బిల్డింగ్స్ కొత్తవి కట్టడం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. 2 years పీరియడ్లో చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది గ్రంథాలయాల్ని. 1 కోటి రూపాయలకి గ్రంథాలయ బుక్స్ అవి కొనుగోలు చేయడం, ముఖ్యంగా పిల్లలకు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించి డిగ్రీ చదివాక ఎవరైతే Group 1, Group 2 ఎగ్జామ్స్, IAS, IPS పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మన గ్రంథాలయాల్లో లభిస్తుంది. ఈ గ్రంథాలయంలో కూడా బుక్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అదేవిధంగా సాంకేతికత పరిజ్ఞానం కోసం కూడా అన్ని లైబ్రరీస్లో ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. మనకు ఈ బుక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. పిల్లలందరూ పేదవాళ్ళని మంచి విద్య అందించాలని మన జగనన్న ఆశయాన్ని నిజం చేస్తూ గ్రంథాలయాన్ని కూడా డిజిటల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు విద్య ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా పురోగతి సాధించాం. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే 2 రంగాలు ముఖ్యంగా ఉండాలి, విద్యారంగం, వైద్య రంగం. ఆ రెండిటికి మన సీఎం గారు పెద్దపీట వేశారు.